ఇలాగ వాక్యం చెప్పాలి, నువ్వు మారాలయ్యా, నువ్వు మంచివాడు అవ్వాలయ్యా అని చెప్పేది. అయినా నేను మారలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నేను సంపాదించుకున్న సంపాదన అంతా పోయింది, నా ఆదాయం తగ్గిపోయింది, అప్పు చేసి స్నేహితులతో ఖర్చు పెట్టేశాను, ఆ తర్వాత అప్పులు పాలైపోయాను. వడ్డీలు కట్టినంతసేపు వడ్డీలకు ఇచ్చిన వాళ్ళు ఏం మాట్లాడలేదు, కానీ వడ్డీలు కట్టే పరిస్థితి కూడా నాకు లేకుండా పోయినప్పుడు అసలేమని కూర్చున్నారు. ఏమైపోయింది నా పరిస్థితి? ఈడు అప్పులు పాలైపోయారని ఒక్కొక్కడు నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఒంటరి వాడిని అయిపోయాను. వేసిన డ్రెస్ వేయకుండా నెల రోజులు మెయింటైన్ చేసే నేను మాసిపోయిన చెప్పులు, మాసిపోయిన బట్టలు వేసుకుని, అయ్యో ఏ విధంగా నా లైఫ్ ఒక బెగ్గింగ్ స్థితిలో నా లైఫ్ వచ్చేసింది. అప్పుడు మా అమ్మకు అనారోగ్యం వచ్చింది. నెల రోజుల్లో చచ్చిపోద్ది మీ అమ్మ అని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుచున్న మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. కానీ ప్రియమైన దేవుని బిడలారా, నా చేతుల్లో ఏమీ లేదు. మా అమ్మని నేను కాపాడుకోలేను. ఈ లోకంలో తన ప్రాణాన్ని కాపాడుకోగలిగిన వాడు ఎవడో లేడు. ఆ యేసు ప్రభు ఒక్కడే మరణించి తిరిగి లేచిన దేవుడు, అందుకైన దేవుడు అయ్యాడు. అప్పుడు నేను యేసు ప్రభు నమ్ముకుని పశ్చాత్తాపడి, అయ్యా నీ మీద ఆధారపడతాను, నా జీవితాన్ని మార్చు, నశించిన నా బ్రతుకును వెలిగించని ఆయన సన్నిధిలో ప్రార్థన ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు 3 రోజుల మందిరములో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు మంచి బుద్ధినిచ్చాడు, మాకు స్వస్థతనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడలారా, అప్పటి నుండి హ్యాపీగా మా అమ్మ 8.5 సంవత్సరాలు, నెల రోజుల్లో చచ్చిపోద్దనుకున్న మా అమ్మ 8.5 సంవత్సరాలు బతికింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు చెప్తున్నానంటే నశించిపోయిన మా కుటుంబాన్ని దేవుడు రక్షించాడు, నశించిపోయిన జక్కయ్య కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. నశించిపోయిన నీ కుటుంబం సంగతి ఏంటి? రక్షణ లేని నీ సంగతి ఏంటి? జక్కయ్య రేపు ఎల్లుండని అనలేదు, మనుషులందరూ అడ్డుగా ఉన్నారని వాయిదా వేసుకోలేదు. నువ్వు రక్షణ పొందంటే వచ్చే నెల అంటున్నావు, రక్షణ పొందంటే వచ్చే వారం అంటున్నావు, వచ్చే సంవత్సరం అంటున్నావు. ఏమో ఏ భూకంపం వస్తే ఏమైపోతామో, నరకం తప్పదు, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం దేవుడు చెబుతుంటే ఎందుకు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తావు? నా బతుకుని మార్చేశాడు దేవుడు, నా స్థితిని మార్చేశాడు, నా యొక్క యాక్టివిటీని మార్చేసి సేవకు రమ్మన్నాడు నా దేవుడు. 2003వ సంవత్సరంలో సేవలోకి నన్ను పిలిచాడు. ప్రియమైన దేవుని బిడలారా, మందిరం కట్టిస్తానని దేవుని సన్నిధిలో వాగ్దానం చేశాను. ₹1 పోగు చేయకుండా దేవుడి మందిరాన్ని కట్టించడానికి దేవుడు నాకు మార్గాలు తెరిచాడు. నాకున్న వ్యాపారాలు అమ్మేసి, మా పాస్టర్ గారి మెడలో బంగారం అమ్మేసి మందిరాన్ని దేవుని కొరకు కట్టించేటట్టు దేవుడు నా మనసును మార్చాడు. అనేక మంది ఆ మందిరంలో ఈ రోజున స్వస్థత పొందుతున్నారు. స్వస్థత వరం కావాలంటే దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు. వివేచన వరం కావాలంటే వివేచన వరం ఇచ్చాడు. మందిరంలోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ దీవించబడాలంటే మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డ దీవెనలు పొందుతున్నారు. అనేక రకాలుగా మేలు పొందుతున్నారు. ఆదివారం మందిరం అంతా కిటకిటలాడిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నా గొప్పతనం కాదు, కానీ నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ దేవుడు నువ్వు నమ్ము, ఆ దేవుడి మీద నువ్వు ఆధారపడు. నువ్వు నశించిన స్థితిలో నుండి నిన్ను రక్షిస్తాడు. తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రుడిగా చేసి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదినిచ్చి పరలోక రాజ్యానికి వారసుడుగా నిన్ను చేస్తాడు, వారసురాలుగా చేస్తాడు. ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని నీకు ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే నాకు ఫోన్ చేయండి. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే టీవీ క్లబ్ మెంబర్షిప్ తీసుకోండి. మీ అడ్రస్లు నాకు SMS చేయండి. మీ అందరి కోసం అనుదినం ప్రార్థన చేస్తాను. దేవుడు మీ సమస్యలను చెడిపిస్తాడు. ఒక్కటి మాత్రం చేయండి, మీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకొని నేను చేయనయ్యా అని తీర్మానం చేసుకోండి. ఆ స్థితిని అంతా దేవుడు మారుస్తాడు. నీ పరిస్థితి అంతా మారిపోద్ది. టీవీ క్లబ్లో చేరినప్పటి నుంచి నువ్వు డేట్ వేసుకో. ఆ డేట్ మొదలుకొని దేవుడు నీ జీవితాన్ని దీవించడం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయవాడ చుట్టుపక్కల దగ్గరలో ఎవరినుంటే రండి. శుక్రవారం ఉదయం 9:30కి, అలాగే ఆదివారం ఉదయం మొదటి ఆరాధన 6 గంటలకే మొదటి ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, దేవుని మేలులు పొందండి. అనేకమైన ఏ మందిరానికి వెళ్ళని వారే సుమా, మీ మందిరాలు ఎగ్గొట్టి రమ్మని చెప్పట్లేదు. కొత్తగా ఉన్నవారు, దేవుడిని ఇంకా తెలుసుకోవాలన్నవారు ఫోన్ చేయండి. ఏ సమయమైనా నేనే ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ ఎంగేజ్ వస్తే తర్వాత చేసి
ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే అక్కడ మీ హస్తాన్ని పెట్టుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట వారు చేయి పెట్టుకున్నారో ఆ చేయి మీద మీ చేయి ఉంచండి నాయన. యేసు నామములో సంపూర్ణ విడుదల కలుగునుగాక. విడిపించండి. కోర్టు కేసులు, పోలీసు కేసుల నుండి బిడ్డలను విడిపించండి నాయన. గర్భఫలం లేని వారికి గర్భఫలము కలుగునుగాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చునుగాక. ఎన్నిసార్లు ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఫెయిల్ అవుతున్న బిడ్డలకు సక్సెస్ అవునుగాక. అలాగే ప్రభువా, ఈ కార్యక్రమానికి అనేక మంది పంపిస్తున్నారు నాయన. వారు కలిగిన దానిలో నుండి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క కుటుంబము దీవించబడునుగాక. తగిన ప్రతిఫలం బిడ్డలకు వచ్చునుగాక. అయ్యా, ఇంకా ప్రభు పెళ్ళిళ్ళు కాని బిడ్డలకు అయ్యా పెళ్ళిళ్ళు త్వరగా సెటిల్ అవునుగాక. మీరే మహిమ పొందమని, మీరే తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దైవ సేవకులారా, మ్యారేజ్ లైసెన్స్ కావలసిన వారు ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మీరు ఒక గంట ఆగిన తర్వాత ఫోన్ చేయండి, మీకు విషయాలన్నీ తెలియచేస్తాను. ఇది ఇంటర్నేషనల్ మ్యారేజ్ లైసెన్స్. మన ఇండియాలో ఏ ప్రాంతంలో అయినా చేయొచ్చు. అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో దీన్ని సబ్మిట్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ దాదాపుగా 300 మంది ఈ మ్యారేజ్ లైసెన్స్ ఐఏపీ మొత్తంలో తీసుకున్నారు. ఇందులో ఏ మోసం లేదు. మీరు కూడా నమ్మితే వెంటనే ఫోన్ చేసి మీ యొక్క ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మేలు పొందండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. అలాగే టీవీ క్లబ్లో చేరినటువంటి ప్రతి ఒక్కరి కొరకు, వారి అవసరాల కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫారం మీకు పంపించాలంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ 2 నెంబర్లో ఏ నెంబర్కైనా మీ అడ్రస్, ఇంటి నెంబర్తో సహా SMS పెట్టండి. SMS రాకపోతే ఫోన్ చేసి అడ్రస్ చెప్పండి. వాళ్ళందరికీ ఫారాలు పంపిస్తాం. ఆ ఫారాల మీద మీ ప్రార్థన అంశాలు రాసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి మాకు తిరిగి మళ్ళీ పంపించండి. వాళ్ళందరి కొరకు అనుదినము మా పర్సనల్ ప్రార్థనలో గుర్తు చేసుకుంటాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686. మా ల్యాండ్లైన్ నంబర్ 086624555539.